ఉన్నది మీ ఆధీనంలో. ఒక్కసారి నా రివ్యూ చేసినావా? కన్నెపల్లిలో పంపులు చాలు చేస్తే ఏమవుతుంది వీళ్ళు అంటున్నారు కదా, నిజమా కాదా? ఆ రిటైర్డ్ ఇంజనీర్లు ఉత్తరం రాసిండ్రు కదా, వెంటనే స్టార్ట్ చేయవచ్చని. ఒక్కసారనే రివ్యూ చేసుకున్నావా? గ్రౌటింగ్ జరిగిందా లేదా అన్నారం సుందిలలో తెలుసా నీకు కనీసం? అసలు దేవాదుల ఏ బేసిన్లో ఉందో తెలియదు నీకు. నల్లమల ఎక్కడుంది, మన రాష్ట్రంలోనా పక్క రాష్ట్రంలో ఉందా తెలియదు. ఎంతసేపు సర్వే నెంబర్లు, రియల్ ఎస్టేట్లు, ఏది బ్లాక్ లిస్ట్లో పెట్టాలి, ఏది ఎట్లా డీల్ చేయాలి, ఎవరిని విలువాలి, ఎవరిని మెడకు తుపాకి పెట్టాలి, ఎట్లా బెదిరియాలి, ఎట్లా రోజు సాయంత్రం గల్ల పెట్టే లెక్క పెట్టుకోవాలి, నువ్వు నీ అన్నదమ్ములు ఇదే దంద. అదానికి మించి ఎట్లా దాటాలి. అందుకే నేను అంటున్నా, ఎంతసేపు అనుముల గురించే కాదు, అప్పుడప్పుడు అన్నారం గురించి కూడా పట్టించుకో. ఎంతసేపు అనుముల కుటుంబం, అనుముల అన్నదమ్ములు వాటి గురించే కాదు, మీ పైసలు మాత్రమే కాదు, ఎంతసేపు సంపాదనే కాదు, రాష్ట్ర ప్రజల గురించి కూడా పట్టించుకో. ఇంకొక మాట కూడా అంటా ఉన్నా నేను, సరే మాకు తెలుసు, ప్రజలకు కూడా తెలుసు, ఇక నువ్వు మాట్లాడే మాటలు అప్పుడే అంటాడు అదే స్పీచ్లో, ఈ వీడియోలో చూపెడదాం అనుకున్నా అది కూడా దండగా ఎందుకు ఆయన చూపెట్టాడు ఇక్కడ అని. అప్పుడే అదే స్పీచ్లు అంటాడు, నేను సర్వే జరిగిందట 2.5 ఏళ్ళ ముంగటనే, ఎవడన్నా ఇప్పుడే చేస్తాడువా అని ఆయన్నే మాట్లాడతాడు. సరిగ్గా 5 నిమిషాల తర్వాత మళ్ళీ అదే మనిషి 117 సీట్లు గెలుస్తా అని చెప్తాడు. చెప్తున్నా కదా, ఆయనలో ఒక అపరిచితుడు ఉన్నాడు, రాము రెమో ఇద్దరు ఉన్నారు. అది కూడా మళ్ళీ రాముల వారి సాక్షిగా, అదో దరిద్రం. అందుకే నేను రేవంత్ రెడ్డి గారికి అనేది, సరే మీరు నిన్న చాలా మాట్లాడినారు, నేను వాటి గురించి నేను ఎక్కువ మాట్లాడాలని కానీ మీ తుగ్లక్ మాటల గురించి నేను కొన్ని ప్రశ్నలు మాత్రం అడగదలుచుకున్నా. బుర్ర తక్కువోడు, లుచ్చా రాజకీయం అని మాట్లాడారు కదా రేవంత్ రెడ్డి గారు. నేను అడుగుతా ఉన్నా, మీరు చెప్పండి, రాష్ట్ర రైతాంగం కూడా ఆలోచించాలని కోరుతా ఉన్నా. గోదావరిలో కళ్ళ ముందు 1,00,000 క్యూసెక్కుల నీళ్లు, రోజుకు 9 టీఎంసీల నీళ్లు వరదలాగా కిందికి పోతుంటే అక్కడ ఎత్తిపోయడానికి నీళ్లు లేవు అన్నోడు బుర్ర తక్కువడా, లేదా అయ్యా రైతుల కోసం ఈ పని చేయమన్నోడు బుర్ర తక్కువడా చెప్పాలి. కన్నెపల్లి దగ్గర 93.5 మీటర్ల కాడి నుంచే నీళ్ళు ఎత్తిపోసే అవకాశం ఉంటే రాజకీయ ద్వేషంతో కళ్ళు మూసుకున్న నువ్వు బుర్ర తక్కువడువా కాదా చెప్పాలి. అట్లాగే ఇవాళ లేటెస్ట్గా మేడిగడ్డ దగ్గర 97 పైచిల్కు మీటర్ల మీదకి వెళ్ళి నీళ్లు పోతుంటే కళ్ళుండి చూడలేని కబోదిలాగా ప్రవర్తిస్తున్న నువ్వు బుర్ర తక్కువడివా, లేక వాస్తవాలు చూపెట్టే ప్రయత్నం చేస్తున్న మేము తెలివిలేనోళ్ళమా చెప్పాలి. మేడిగడ్డ నింపితే భద్రాద్రి రాముడే ఉండడు అంటున్నా నీకు బుర్ర ఉందా అని నేను అడుగుతా ఉన్నాను. అట్లాగే పోలవరం వల్ల మునిగే ప్రమాదం ఉన్న భద్రాచలాన్ని పట్టుకొని మేడిగడ్డకు ముడిపెట్టి 44 గ్రామాలు మునిగిపోతాయని చెప్పి మరి ఒక మూర్ఖుడిలాగా బుర్ర తక్కువలాగా మాట్లాడుతున్న నీది తెలివి లేనితనమా లేక మాదా చెప్పాలి. అట్లాగే బీఆర్ఎస్ మాత్రమే కాదు, మేము రాజకీయ నాయకులం కావచ్చు, రిటైర్డ్ ఇంజనీర్లు చెప్తా ఉన్నారు కదా, కన్నెపల్లి పంప్ హౌస్ ఆన్ చేయొచ్చు ఇబ్బంది లేదని చెప్తే కూడా పెడచెవిన పెట్టినోని బుర్ర తక్కువడనలా ఏమనాలి చెప్పాలి. ఆ పంప్ హౌస్ కన్నెపల్లిలో బ్రహ్మాండంగా ఉంది అని ఇంజనీర్లు చెప్తుంటే పాత ఫోటోలు చూపెట్టి వికృతమైన రాజకీయాలు చేస్తున్న నువ్వు బుర్ర తక్కువడివా, ఎదురుగా కనబడే నీళ్లు లిఫ్ట్ చేయకుండా రైతులను ఎండబెడుతున్నా మరి నేను ఏమనాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా. 28 లక్షల క్యూసెక్లు, 28.5 లక్షల క్యూసెక్లు అంటే రోజుకి 247 టీఎంసీల నీళ్లు ఒక ఉప్పెనలాగొచ్చినా దాన్ని తట్టుకొని నిలబడ్డ మేడిగడ్డ, చెక్కు చెదరని మేడిగడ్డ 1,00,000 క్యూసెక్కులకే కూలిపోద్దంటే నేను బుర్ర తక్కువడనాలా ఏమనాలని నేను అడుగుతా ఉన్నా. మరి రైతాంగం మొత్తం కన్నెపల్లి నుంచి నీళ్ళు ఎత్తిపోయాలని కోరుతుంటే పట్టించుకోనోడిని బుర్ర తక్కువడనాలా, లుచ్చా అనాలా, ఏమనాలి చెప్పాలని కోరుతా ఉన్నా. పాత గురువు గారికి గురుదక్షిణ ఇవ్వడానికి మరి నీళ్ళు కిందికి వదులుతున్నావా, దేనికి వదులుతున్నావా అని రైతులు ఏదైతే అడుగుతున్నారో దానికి సమాధానం చెప్పే దమ్ములేని దద్దమ్మని ఏమనాలని నేను అడుగుతా ఉన్నా. పట్టిసీమలో పంపులు వాళ్ళకి అదే గోదావరి మీద కిందికి పట్టిసీమలో పంపులు జలాలను ఎత్తిపోస్తుంటే పక్కన ఆంధ్రప్రదేశ్లో రైతులు సంతోషంగా ఉంటే ఇక్కడ కన్నెపల్లి పంప్ హౌస్కు తాళం వేసిన వాడిని బుర్ర తక్కువడనాలా, దరిద్రుడనాలా ఏమనాలని నేను అడుగుతా ఉన్నా. అట్లాగే కాళేశ్వరం ఒకటే కాదు, కింద దేవాదుల పంపులు ఆన్ చేస్తలేడు. వరంగల్ రైతులందరూ వాళ్ళు బాధపడతా ఉన్నారు. వరంగల్లో ఇదే దేవాదుల సిస్టమ్ని అద్భుతంగా 10 ఏళ్ల పాటు నడిపి మరి పండగలాగా వ్యవసాయాన్ని చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం గుర్తు చేసుకుంటూ బాధపడుతున్న రైతులు ఎవరైతున్నారో వారి బాధ ఇవాళ వారిని అడుగుతా ఉన్నా, వారి తరపున అడుగుతా ఉన్నాం. అట్లాగే మరి కేసీఆర్ గారి మీద కోపంతో ఇవాళ మొత్తం రైతులను ఎండబెట్టే పనిలో ఉన్నావు. నువ్వు 4 సార్లు రైతు బంధు ఎగ్గొట్టావు, రైతు బీమా కడతలేవు, గింజలు కొంటలేవు. నేను బుర్ర తక్కువడనాలా, బుద్ధి లేనోడనాలా, ఏమనాలని నేను అడుగుతా ఉన్నా. 6 గ్యారంటీలు, 420 హామీలు, 13 డిక్లరేషన్లు అన్నీ అమలు చేస్తానని పోటుగాడులాగా పోజుగొట్టి ఇవాళ 31 నెలలైనా చేతగాని మాటలు మాట్లాడుతున్న సన్నాసిని ఏమనాలని నేను అడుగుతా ఉన్నా.
కానీ ఒకటి మాత్రం పక్కగా చెప్తా ఉన్నా, మా ప్రశాంత్ రెడ్డి గారు గుర్తు చేస్తున్నారు, ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవం కూడా ఎండబెడుతున్నాడు అని. వాస్తవం, కిందికి సీతారామ మోటార్లు నిన్ననే ఆన్ చేసినట్టున్నారు, అదొక్కటే ఆన్ చేసినట్టున్నారు, అంతేగాని మిగతాయి మాత్రం మొత్తం సిస్టమ్ ఎండబెడతా ఉన్నాడు. దేవాదులలో కేవలం 2 పంపులు ఆన్ చేశారు, మొత్తం కెపాసిటీ ఫుల్ కెపాసిటీ నడపొచ్చు, అది నడపడు. కన్నెపల్లి పంప్ హౌస్లో మోటార్లు ఆన్ చేస్తే నీళ్లు మొత్తం వస్తాయి, నడపడు. ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవ ప్రాజెక్ట్ ఆన్ చేస్తే మొత్తం ఎస్ఆర్ఎస్పి నింపొచ్చు, అది చేయడు. అందుకే నేను అనేది చివరికి మరి రేవంత్ రెడ్డి గారిని, ప్రజలకు ఇవాళ అర్థమైపోయింది, ఇది కాలం తెచ్చిన కరువు కానే కాదు. కాళేశ్వరం మీద కోపంతో, కేసీఆర్ గారి మీద కక్షతో ఇవాళ మీరు కాంగ్రెస్ తెచ్చిన కరువు ఇది. ఇందులో ఎవ్వరికి ఎలాంటి అనుమానంగా అనుకోవటం కానీ లేదు. ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా, మీకు ఒకవేళ మీరు కనుక పంపులు ఆన్ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు చూస్తూ ఉన్నారు. చరిత్రహీనుడుగా, రైతు ద్రోహిగా నువ్వు, నీ కాంగ్రెస్ ప్రభుత్వం చరిత్రలో మిగిలిపోతుంది. ఎన్నటికీ కూడా మళ్ళీ లేవలేనంత భయంకరమైన దెబ్బతింటావు అని చెప్పి కూడా హెచ్చరిస్తూ, మీకు కావాలంటే ఈ డేటా మొత్తం సిడబ్ల్యూసి డేటా కానీ ఇంకోటి కానీ మొత్తం నేను పత్రికా మిత్రులకు ఇస్తా, తెప్పించుకో.